ఈరోజు మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డిజిటల్ యుగంలో ఒక రూపాయి విలువ ఏంటి? దాని వెనకాల ఎంత కష్టముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా యంగ్ జనరేషన్కి ఈ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా వస్తుంది? రండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఈ రోజుల్లో డబ్బులు ఖర్చుపెట్టడం ఎంత ఈజీ కదా. జేబులోంచి పర్సు తీయక్కర్లేదు, నోట్లు లెక్కపెట్టే పనే లేదు. సింపుల్గా ఫోన్ తీసి స్కాన్ చేసి ఒక్క బటన్ నొక్కితే చాలు, టింగ్ అని సౌండొస్తుంది. అంతే, క్షణాల్లో వేల రూపాయలు మన అకౌంట్ నుంచి వాళ్ల అకౌంట్కి వెళ్ళిపోతాయి. అలా అంత ఈజీగా ఖర్చు చేస్తున్నాం కదా, కానీ ఆ డబ్బు వెనుక ఉన్న స్టోరీ ఏంటి? దాని వెనుక ఉన్న కష్టం, ఆ రూపాయి కోసం కార్చిన చెమట, దాన్ని సంపాదించడానికి పట్టిన టైం, ఇవేవి ఆ టింగ్ అనే శబ్దంలో మనకు వినిపించవు. మరి ఆ డబ్బు వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం. సరే, ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఇది కేవలం కథే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి యువకుడి లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే ఒక సైకలాజికల్ డ్రామా అన్నమాట. ఒకవైపేమో జీరో నుంచి స్టార్ట్ చేసి కష్టపడి ఆస్తి కూడబెట్టిన తండ్రి, మరోవైపు పుట్టుకతోనే సిల్వర్ స్పూన్తో పెరిగిన కొడుకు. అతనికి కష్టమంటే ఏంతో తెలీదు, బాధ్యత అనేది అస్సలు పరిచయమే లేదు. ఇక కొడుకు భవిష్యత్తు గురించి తండ్రికి టెన్షన్ మొదలైంది. ఒకరోజు ఆ తండ్రి కొడుకుని పిలిచి చాలా సీరియస్గా ఒక మాట చెప్పాడు. అదేంటంటే, రేపు సాయంత్రం లోపల నీ సొంత కష్టంతో ₹1 సంపాదించుకున్రా, అప్పుడు మాత్రమే ఈ ఆస్తిలో నీకు వాటా ఉంటుంది అన్నాడు. ఆ కొడుక్కి ఇది చాలా సింపుల్ టాస్క్ అనిపించింది. ఫస్టేమో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో బాధపడినట్టు యాక్ట్ చేసి ₹1 తీసుకున్నాడు. తండ్రి ఏమో దాన్ని కిటికీలోంచి బయటపారే అన్నాడు. వాడు ఒక్క సెకను కూడా ఆలోచించకుండా పడేశాడు. ఆ తర్వాత వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి ఇంకో ₹1 తెచ్చాడు. ఈసారి తండ్రి దాన్ని మంటల్లో వేయ్ అన్నాడు. మళ్ళీ అంతే, వెంటనే మంటల్లో వేసేశాడు. ఎందుకు? ఎందుకంటే ఆ రూపాయి వాడి చెమటచుకతో సంపాదించింది కాలుగదా. అప్పుడు తండ్రికి కోపం నశ్శాలానికంటింది. ఇది కూడా నీ సంపాదన కాదు, రేపు నిజంగా కష్టపడి సంపాదించుకుంట్రా, ఎవ్వర్నీ అడుక్కోవద్దు, లేదంటే ఈ ఇంట్లో నీకన్నం కూడా దొరకదు, నీకు చోటు లేదు అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక తండ్రి వార్నింగ్తో కొడుక్కి భయం పట్టుకుంది. ఇప్పుడు తప్పదు, తన లైఫ్లో ఫస్ట్ టైం డబ్బు సంపాదించడం కోసం బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు చూడండి వాడి పరిస్థితి ఎలా మారిపోయిందో. ఎప్పుడూ ఏసీ రూమ్స్లో ఉండేవాడికి ఇప్పుడు మండుటెండ, ఒంటి నిండా చెమట, పనికోసం వీధి వీధి తిరుగుతున్నాడు. వెళ్లిన ప్రతిచోటా తిరస్కరణలే. ఆకలితో కడుపు మండిపోతోంది, నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నాయి. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలావిడ బరువైన లగేజిని మోయలేక చాలా ఇబ్బంది పడుతోంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను మోస్తానమ్మా అని అడిగాడు. ఆమె కూడా సరేనంది. ఆ బరువైన బ్యాగుల్ని భుజంమీద వేసుకుని ప్లాట్ఫామ్ మెట్లెక్కి దిగి ఆమెను ఆటో వరకు తీసుకెళ్లాడు. పాపం వాడి భుజాలు కందిపోయాయి, ఒళ్లంతా నొప్పులు, చొక్కా మొత్తం చెమటతో తడిసి ముద్దైంది. ఇంత కష్టపడినందుకు ఆ ముసలావిడ వాడి చేతిలో పెట్టింది ఏంటో తెలుసా? కేవలం ₹1 బిల్ల. ఆ ₹1 ప్రాణంలా గుప్పిట్లో పట్టుకుని ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తండ్రి ముందు నిలబడి నాన్నా, ఇదిగో నా కష్టార్జితం అని గర్వంగా ఇచ్చాడు. కాని తండ్రి మళ్ళీ అదే టెస్ట్ పెట్టాడు. ఆ రూపాయిని తీసుకుని కిటికీలోంచి విసిరేయడానికి చెయ్యి పైకెత్తాడు. అంతే, అప్పటిదాకా సైలెంట్గా ఉన్న కొడుకు ఒక్కసారిగా అరిచాడు. నాన్నా ఆగు, ఏం చేస్తున్నావు? అది నా కష్టం, నా కష్టార్జితం. ఆ ₹1 కోసం నా భుజాలు ఎంత నొప్పెడుతున్నాయో నీకు తెలుసా అని తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వాడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడర్థమైంది కొడుకి అసలైన పాఠం. తండ్రి ముఖంలో ఒక చిన్న నవ్వు. కొడుకుని దగ్గరికి తీసుకుని డబ్బు వెనుక ఉన్న అసలు విలువ ఏంటో చెప్పడం మొదలుపెట్టాడు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. తండ్రి ఏమన్నాడంటే, చూశావా, నిన్న మొన్న నేను రూపాయి పడేమంటే నవ్వుతూ పడేశావు, ఎందుకంటే అందులో నీ కష్టం లేదు. కాని ఈరోజు అదే రూపాయిని పడేస్తుంటే తట్టుకోలేకపోయావు, ఎందుకంటే ఆ రూపాయి వెనుక నీ శ్రమ, నీ చెమట, నీ నొప్పి అన్నీ ఉన్నాయన్నాడు. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ అంతా. ఫ్రీగా వచ్చిన డబ్బుకి మనకి మధ్య ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు, కాని కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయితో మనకొక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అందుకే దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం.
ఈ కథ కేవలం ఆ కొడుకుది మాత్రమే కాదు, మనందరిది. మరి ఈ లెసన్ని మనం మన రియల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. మనం వాడే స్మార్ట్ ఫోన్, వేసుకునే బట్టలు, కట్టే కాలేజీ ఫీజులు ఇవేమీ ఊరికే రావు. వీటన్నిటి వెనుక మన తల్లిదండ్రుల కష్టం, వాళ్ల త్యాగాలున్నాయి. మనం ఫ్రెండ్స్తో పార్టీలకి వేలకి వేలు ఖర్చు పెట్టే ముందు ఒక్కసారిది గుర్తుపెట్టుకోవాలి. అందుకే డబ్బుతో ఒక ఎమోషనల్ కనెక్షన్ పెంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న మొత్తాన్ని కూడా గౌరవించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించామంటే అది కూడా మన పేరెంట్స్ కష్టాన్ని గౌరవించడమే. ఏదైనా ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇది నా కష్టమా లేక నా తల్లిదండ్రుల త్యాగమా అని. మరి ఇదంతా విన్న తర్వాత జేబులో ఉన్న రూపాయిని చూసే దృష్టి ఖచ్చితంగా మారాలి. అది కేవలం ఒక లోహపు ముక్క కాదు, అది ఒకరి భవిష్యత్తుకి పునాదిరాయి. దాన్ని ఎలా వాడుకుంటారనే దానిపైనే ఆ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది.